హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించిన అఫీషియల్ మాక్ అనే దాన్ని రిలీజ్ చేశారనమాట. సో ఈ మాక్లో మనకి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ ఈ నాలుగు కూడా 4 సెక్షనల్గా మనకి సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అయితే అన్నీ కలిపే ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి సెక్షనల్గా ఇస్తున్నాడు. కాస్త ఈ సెక్షనల్గా ఉండటం వల్ల మనకి టైంని సెగ్రిగేషన్ చేసుకుని చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి ఉపయోగపడింది. అయితే దాంట్లో జనరల్ సైన్స్ అనే సెక్షన్లో ఒక 25 క్వశ్చన్లు ఎలా ఉంటాయి, ఏ మోడల్లో మేము అడుగుతాము, ఇంటర్ఫేస్ ఎలా ఉండిద్ది, క్వశ్చన్ అనేది ఎలా ఉండిద్ది అని చెప్పి మనకు ఒక మొత్తం ఓవరాల్గా 2-3 క్వశ్చన్స్ కాకుండా ఓవరాల్గా 100 క్వశ్చన్స్ క్లియర్గా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, సైన్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో మనం దాంట్లో ఉన్న 25 క్వశ్చన్ల సైన్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క లెవెల్ ఏంటి, సో ఇలాగే ఉంటాయా, వీటికి మించి ఇంకా ఏమైనా స్టాండర్డ్ పెరిగిద్దా అనే విషయాలు మనం మొత్తం మాట్లాడుకుందాం. సో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక అవేర్నెస్ మీకు క్రియేట్ అయ్యింది, ఆ క్వశ్చన్స్ మీద మీకు ఒక గ్రిప్ వచ్చింది అని చెప్పి నేను ఆ 25 క్వశ్చన్స్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జామ్ అనుకోండి మీరు కూడా. ఓకేనా? ఆ అఫీషియల్ మాక్ ఎగ్జామ్ని మీకు వస్తే ఆ పేపర్ ప్యాటర్న్, ఆ లెవెల్లో, ఆ విధానంలో మిమ్మల్ని అడిగితే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు అన్న విషయం ఈరోజు మనం చెక్ చేసుకున్నాం. సో 25 క్వశ్చన్లు ఇక్కడ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ ఆప్షన్ మీకు కనపడదు. యాక్చువల్గా ఆ టెస్ట్ మీరు రాసినా సరే మీకు ఆన్సర్స్ కనపడవు అనమాట. సో 1.5 అవర్ అవడంగానే సబ్మిట్ అయిపోయింది, కానీ మీరు ఎన్ని పెట్టారు ఏంటి అనే విషయం చూపించదు. జస్ట్ ఇంటర్ఫేస్ కోసమే ఇచ్చారు కాబట్టి. కానీ నేను ఇక్కడ ప్రతి సైన్స్ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఆన్సర్స్ తెలుసుకున్నట్టు ఉండిద్ది, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ రాసినట్టు ఉండిద్ది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 25 క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా వచ్చిన ప్రతి మార్కు కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఎన్ని మార్క్స్ టోటల్ ఎన్ని వచ్చినాయో అవన్నీ రాయండి. కరెంట్ అఫైర్స్ గురించి సపరేట్గా మాట్లాడతాను. ఓకేనా? ఒక 10-15 నిమిషాలు దాని గురించి కూడా ఒక క్లియర్ కట్ మాక్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మాట్లాడతాను. ఎలా చదవాలి ఏంటనే విషయం మీకు అర్థమైంది. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అఫీషియల్ మాక్ సైన్స్ 25 క్వశ్చన్స్ని చూద్దాం. ఓకేనా? అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్. ఏ కాన్కేవ్ మిర్రర్ with focal length f is cut into 2 equal halves along the principal axis. What happens to the focal length of each of అన్నాడు. ఒక కాన్కేవ్ మిర్రర్ని, ఫోకల్ లెంత్ ఎఫ్ కలిగిన కాన్కేవ్ మిర్రర్ని 2 భాగాలుగా డివైడ్ చేశాడు అనమాట. ఎలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి అనుగుణంగా. ఉదాహరణకి ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, దీన్ని 2 ఆఫ్స్ చేశాడు. అంటే దీని నుంచి ఇలా వచ్చినాయి అన్నమాట. ఇలా దీని నుంచి 2 కాన్కేవ్ మిర్రర్స్ అనేవి వచ్చినవి. సో ఫోకల్ లెంత్కి అనుగుణంగా ఒక కాన్కేవ్ మిర్రర్ని కట్ చేస్తే మనకి ఇలా వచ్చినప్పుడు దీని ఫోకల్ లెంత్ ఒకవేళ ఎఫ్ అయితే ఈ 2 ఫోకల్ లెంత్ కూడా ఎలా ఉండిద్ది అన్నాడు. ఎలా ఉండిద్ది అంటే ఇది ఎఫ్ఏ, ఇది ఎఫ్ఏ. నువ్వు కాన్కేవ్ మిర్రర్ని ప్రిన్సిపల్ యాక్సిస్ ఎలాంగా కట్ చేసావు కాబట్టి ఫోకల్ లెంత్లో మార్పులు ఏమీ రావు. నువ్వు 3 భాగాలు కాదు కదా, 30 భాగాలు చేసుకున్న ఫోకల్ లెంత్లో మార్పులు ఏమీ రావు. సో ఇట్ రిమైన్స్ సేమ్. అంటే కట్ చేయక ముందు ఎఫ్ ఉంది కదా, కట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఏ ఉండిద్ది. సో ఇట్ రిమైన్స్ ఎఫ్. అలాంటి ఫోకల్ లెంతే అలాగే ఉండిద్ది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనమాట. కమింగ్ టు ప్రతి క్వశ్చన్ని బ్లాక్ చేసి మీకు చూపిస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మీరందరూ ఏం చేయాలి, ఆన్సర్ చేయండి పాస్ చేసుకొని. నెక్స్ట్ క్వశ్చన్. వై డస్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మార్చిదంట. ఒక బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మార్చిన ఈ ఇథనోయిక్ యాసిడ్ ఏంటి అన్నాడు. పేర్లోనే ఉందిగా, ఇట్ ఈస్ అన్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అన్నా లేదా ఎసిడిక్ యాసిడ్ అన్నా ఒకటే. సో దానికి ఇంకో పేరే ఇథనోయిక్ అన్నమాట. ఎసిడిక్ యాసిడ్ అనే ఫార్ములా CH3COOH. ఇది ఒక రకమైన వీక్ యాసిడ్ అనమాట. ఓకేనా? ఇది మనకి ఇండికేటర్ని తీసుకెళ్ళామనుకోండి, లిట్మస్ అనేది ఒక ఇండికేటర్ అనమాట. ఓకేనా? సో దాంట్లో బ్లూ లిట్మస్ కాస్త
ఎలా మారిపోయిద్ది అంటే రెడ్గా మారిపోయిద్ది. అప్పుడు మనం దాన్ని యాసిడ్ అని చెప్పచ్చు. అలా కాకుండా ఒక రెడ్ లిట్మస్ బ్లూగా మారిపోయింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని బేస్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? లిట్మస్ పేపర్ అనేది మనకి లైకెన్ నుంచి వచ్చిందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ అ సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా లైట్ అండ్ మిర్రర్స్ నుంచి వచ్చిందనమాట. ఇఫ్ ద రేడై, ఒక రేడై అంటే ప్లూరల్ అనమాట. ఇఫ్ రేడై ఆఫ్ కర్వేచర్ ఆఫ్ 2 స్పెరికల్ మిర్రర్స్ 2x 4y, ఓకే, ఆర్ ఈక్వల్ టు 2x, ఇంకో ఆర్ ఈక్వల్ టు, ఇది R1 ఇది R2 అనుకోండి, 4y, ఓకేనా, ఎక్స్ అండ్ వై డిస్టెన్సెస్. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఫోకల్ లెంత్ అన్నాడు. ఫోకల్ లెంత్ రేషియో ఏంటి అన్నాడు. కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఎక్స్ వై ఏం పెడుతున్నాడు. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఈజీగా పెట్టేస్తారు. మనకు తెలుసు ఆర్ ఈక్వల్ టు 2f అని, అవునా కదా. సో R1 అంటే 2f1 బై R2 అంటే 2f2 ఈక్వల్ టు 2x బై 4y. ఇది క్యాన్సిల్ చేసాం అనుకోండి, 2 ఒకట్లు 2 2. సో f1 బై f2 ఈక్వల్ టు x బై 2y. సో రెండు ఫోకల్ లెంత్లు ఎలా ఉంటాయి, x బై 2y. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది మనకి మిర్రర్ అండ్ లెన్సెస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సెన్సిటివిటీ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ప్లాంట్స్కి సంబంధించి ఇన్కరెక్ట్ విషయం ఏంటి అన్నాడు. చూద్దాం. Chemotrophism is a growth response of the plants to chemical stimuli in their environment. కెమికల్ స్టిమ్యులస్కి అనుగుణంగా ప్లాంట్ గ్రోత్ జరిగిందనుకోండి, దాన్ని కీమోట్రోపిజం అంటారు. కరెక్టే, ఇది కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ప్లాంట్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ నర్వస్ టిష్యూ అన్నాడు. ఇది తప్పు. అసలు నర్వస్ టిష్యూస్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి, యానిమల్ టిష్యూస్లో ఉంటాయి. నర్వస్, మస్క్యులర్, ఎపిథీలియల్, ఓకేనా, నర్వస్ టిష్యూ అని అక్కడ ఉండేవి అనమాట, కనెక్టివ్ టిష్యూస్ అనేవి. ప్లాంట్స్లో ఉండవు కదా. సో ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా దొరికింది. నెక్స్ట్, ప్లాంట్స్ ఎగ్జిబిట్ ఫోటోట్రోపిజం. ఫోటోట్రోపిజం అంటే లైట్ వైపు పెరగడం అన్నమాట, గ్రో టువర్డ్స్ ద లైట్. నెక్స్ట్, థిగ్మోట్రోపిజం ఈజ్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ టు టచ్ ఆర్ ఫిజికల్ కాంటాక్ట్. ఫిజికల్ కాంటాక్ట్కి అనుగుణంగా వాటి రెస్పాన్స్ అనేది జరగడం అన్నమాట. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మంచి క్వశ్చన్. నెక్స్ట్, మ్యాగ్నెటిజం నుంచి క్వశ్చన్ అడిగాడు. మ్యాగ్నెటిజం నుంచి వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ బేస్డ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. కరెంట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనుగుణంగా ఫోర్స్ డైరెక్షన్ చెప్పండి అన్నాడు. ఇలాంటివి నేను చాలాసార్లు చెప్పాను. ఎక్కువ మంది మిస్టేక్ చేసే క్వశ్చన్ కానీ లేదా స్కిప్ చేసే క్వశ్చన్స్ కానీ ఇలాంటివి అన్నమాట. సో ఇలాంటివి మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అడిగాడు. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే మనం ఏ అప్లికేషన్ వాడాలి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి. ఓకేనా. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్తో మనం ఏం కనుక్కోవచ్చు, టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనమాట. ఫోర్స్ని కనుక్కోవడానికి వాడే అప్లికేషనే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇక్కడ మనకు అర్థం అవ్వాలి అంటే, ఓకే 2 ఆప్షన్సే ఉన్నాయా, పర్లేదులే. చూడండి, ఇది ఎలక్ట్రాన్ డైరెక్షన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఎటువైపు ఉండిద్దో దానికి ఆపోజిట్గా కరెంట్ డైరెక్షన్ ఉండిద్ది. సో ఇటువైపు కరెంట్ డైరెక్షన్ ఉండిద్ది ఐ, ఇటువైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఎఫ్ అనమాట. సారీ, బి అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బితో చూపించాలి కదా. ఓకేనా. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, మీ ఎడం చేయి తీసుకోండి. ఎడం చేయి తీసుకొని మీ 4 ఫింగర్ ఉంది చూసారా, 4 ఫింగరు కరెక్ట్గా 4 ఫింగర్ని ఈ బి వైపు చూపించండి. ఓకేనా. 4 ఫింగర్ని కరెక్ట్గా బి వైపు చూపిస్తున్నారా, కరెక్ట్గా మీరు 4 ఫింగర్ని
ఎక్కడ చూపించాలి? కిందకి చూపించాలన్నమాట. అప్పుడు మీ మిడిల్ ఫింగర్ కరెక్ట్గా ఇటువైపు చూపిస్తూ ఉండి చూడండి. మిడిల్ ఫింగర్ ఏమో మీకు వెస్ట్ని చూపిస్తూ ఉండిద్ది. మీరు 4 ఫింగర్ బొటన వేలుని కిందకి చూపిస్తూ ఉంటే మీ మధ్య వేలు కంపల్సరీగా వెస్ట్ని చూపిస్తూ ఉండిద్ది. అప్పుడు మీ బొటన వేలుని చూసారా, థంబ్ ఫింగర్ ఎలా ఉంది? స్క్రీన్కి పైగా ఉందా, బయట వైపుకు ఉందా? సో అవుట్ ఆఫ్ ది పేజ్. ఆ థంబ్ ఫింగర్ ఏం తెలియజేస్తుంది? థంబ్ ఫింగర్ షోస్ ద ఫోర్స్ డైరెక్షన్. ఆ థంబు ఎలా ఉంది? స్క్రీన్కి బయట వైపు ఉంది. సో అవుట్ ఆఫ్ ది పేజ్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఏమీ లేదు, కరెంట్కేమో చక్కగా తీసుకెళ్ళిపోయి నీ మిడిల్ ఫింగర్ పెట్టు, 4 ఫింగర్ దానికి ఫీల్డ్కి ఇచ్చేసేయి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఈ థంబ్ ఫింగర్ ఎటువైపు చూపిస్తుందో చక్కగా చూస్తే అదే నీ డైరెక్షన్ అనమాట. సో అవుట్ వార్డ్ ది పేజ్, స్క్రీన్కి కానీ బోర్డుకి కానీ పేజ్కి కానీ అవుట్ వార్డ్ చూపిస్తూ ఉండిద్ది, బయట వైపుకి చూపిస్తూ ఉండిద్ది. ఇదే సమయంలో నువ్వు కరెక్ట్గా ఫోన్ ముందు ఇలా చేస్తూ ఉంటే ఆ థంబ్ ఫింగర్ నిన్ను చూపిస్తుండిద్ది. అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు 6th క్వశ్చన్. ద యుటెరస్ ఓపెన్స్ ఇన్ టు ద వజీనా త్రూ ద అన్నాడు. సో సామాన్యంగా ఆడవాళ్ళలో రీప్రొడక్టివ్ పార్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వజీనా స్టార్ట్ అయ్యింది. వజీనా పైన యుటెరస్ ఉండిద్ది. దీన్నేమో గర్భాశయం అంటారు, దీన్ని వజీనా అంటారు. అయితే ఈ లోపలికి ఒక ఓపెనింగ్ ఉండిద్ది అనమాట, దాన్ని సర్విక్స్ అంటారు. ఓకేనా? సో వజీనా గుండా యుటెరస్కి వెళ్ళాలంటే సర్విక్స్ గుండా వెళ్ళాలి. ఈ సర్విక్స్ను ఏమంటారంటే తెలుగులో గర్భాశయ ముఖద్వారం అంటారు. ఓకేనా? ఇక్కడ చాలా మందికి లేడీస్కి క్యాన్సర్ వస్తూ ఉండిద్ది అనమాట, దాన్ని సర్వికల్ క్యాన్సర్ అంటారు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళలో 2 క్యాన్సర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఒకటి సర్వికల్ క్యాన్సర్, రెండోది బ్రెస్ట్ క్యాన్సర్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు. ఆరోగ్యం పట్ల, సెక్షువల్ హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? లేకపోతే ఇలాంటి సర్వికల్ క్యాన్సర్స్ లాంటివి అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో సర్విక్స్ ఈజ్ ద యూటెరస్ ఓపెన్స్ ఇంటూ ద వజీనా. యూటెరస్ ఓపెన్ అయి వజీనా బయటికి మనకు చూపించాలి అంటే అది సర్విక్స్ గుండా జరగాలన్నమాట. సో సర్విక్స్ ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి వచ్చిందనమాట. కమింగ్ టు 7th క్వశ్చన్. జూమ్ చేసిన ఆగి సాగుది. చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రియాక్టివిటీ ఆఫ్ సిరీస్ ఆఫ్ మెటల్స్. ఓకే, ఇది మనకి రియాక్టివ్ సిరీస్ నుంచి అడిగిన క్వశ్చన్, అంటే కెమికల్ ఈక్వేషన్ అనుకోవచ్చు. స్టేట్మెంట్ 1 చూద్దాం. ఏ పీస్ ఆఫ్ ఐరన్ ప్లేస్డ్ ఇన్ ఏ సొల్యూషన్ కాపర్ సల్ఫేట్ గ్రాడ్యువల్లీ డెవలప్స్ ఏ రెడ్డిష్ లేయర్ అన్నాడు. కరెక్టే. ఒక ఎఫ్ఈని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్తో మనం కలిపామనుకోండి, అప్పుడు FeSO4 కాపర్ అనమాట. ఇది మనకి ఫామ్ అయింది. ఇది మనకి రెడ్డిష్ లేయర్ అన్నాడు. యాక్చువల్గా దాన్ని ఎలా రాయాలంటే రెడ్డిష్ బ్రౌన్ లేయర్ అని రాయాలి. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్న క్వశ్చనే. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండోది, కాపర్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్ అన్నాడు. ఇది తప్పు. కాపర్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్ అన్నాడు. తప్పు. కాపర్ ఈజ్ లెస్ రియాక్టివ్. కాబట్టి స్టేట్మెంట్ 1 మాత్రమే రైట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ట్రూ అబౌట్ కార్బన్ కాంపౌండ్ కంబషన్. కార్బన్ కాంపౌండ్ యొక్క కంబషన్కి సంబంధించి కరెక్ట్ విషయం ఏంటి అన్నాడు. ఆల్వేస్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడా? ఎప్పుడు కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే వచ్చిద్దా? కాదు. నెవర్ ప్రొడ్యూసెస్ వాటరా? ఇది కాదు. నీడ్స్ మోర్ ఆక్సిజన్ ఫర్ కంప్లీట్ కంబషన్. ఎస్, ఇది రైట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక కార్బన్ కాంపౌండ్కి ఆక్సిజన్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. కానీ ఆల్వేస్ అని అనకూడదు. ఎప్పుడు అదే వచ్చింది అని అలా చెబుతాం? చెప్పలేం. నెక్స్ట్, అదే కాకుండా ఆక్సిజన్ కాస్త ఎక్కువ మంచిగా ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అయింది అనుకోండి, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సో కంప్లీట్ కంబషన్ జరిగింది అంటే CO2 రావాలి. అలా రావాలి అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి. సో నీడ్స్ మోర్ ఆక్సిజన్ అనేది కరెక్ట్. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట.
అన్నీ తెలిసినట్టే ఉంటాయి. మీరు క్వశ్చన్ చూడంగానే పెట్టగలరు, కానీ ఎప్పుడైతే ఆప్షన్స్ చూస్తారో అప్పుడు మీరు పెట్టలేరు. ఎందుకంటే దగ్గరగా ఇచ్చేసి మన కాన్షియస్ మైండ్ని పక్కకి తీసుకెళ్ళిపోతాడు. ఇది కూడా రైటే కదా అన్న డైలమాలో పడేస్తాడు. సో ఎవరికైతే సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండి పేపర్లు చూడండి, ఇప్పుడు మన పేపర్లు అనాలిసిస్ చేయడం వల్ల మీకు ఎంత ఈజీగా ఉండిద్దో, ఆ 25 క్వశ్చన్లు కేక్ వాక్ లాగా ఉంటాయి. ఇబ్బంది ఏమి ఉండవు. ఏదో మహా 4-5 మీరే కామెంట్ సెక్షన్లో రాసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో. ఈ దీని మీద కాస్త ఎక్కువ ఉండిద్ది లెవెల్ అంతే. ఇది ఒక 50% అడిగాడు అనుకోండి, మహా అయితే రేపు 70% అడుగుతాడు, లేదా 80% అడుగుతాడు. 50 దాకా వచ్చినోడు 70-80 పెట్టలేవా? యూ కెన్ రీచ్ ద లెవెల్. అందుకే చూడండి అని ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నా. అలా చూసిన వాళ్ళకి ఈజీ, చూడని వాళ్ళకి కష్టం. ఓకేనా? కమింగ్ టు 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లాండ్ సెక్రేట్స్ గ్రోత్ హార్మోన్? గ్రోత్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. గ్రోత్ హార్మోన్ అంటే అర్థం ఏంటి? ఎదుగుదలకు సంబంధించి ఆ హార్మోన్ రిలీజ్ అయింది. దట్ ఈస్ రిలీజ్డ్ బై పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి బాడీలో ఉండిద్ది, బ్రెయిన్లో ఉండిద్ది. దాన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. పీ సైజులో ఉండిద్ది, బఠానీ అంత సైజులో ఉండిద్ది అనమాట. సో 9th క్వశ్చన్ బయాలజీ నుంచి. 10th క్వశ్చన్. డాష్ లైట్ ప్రొడ్యూసెస్ ఏ స్పెక్ట్రమ్ సిమిలర్ టు సన్లైట్ అన్నాడు. సన్లైట్ ఏ లైట్ సిమిలర్ టు సన్లైట్ని ప్రొడ్యూస్ చేసిద్ది అన్నాడు. ఇంకేముంది? వైటే అనమాట. స్పెక్ట్రమ్ అంటే గ్రూప్ ఆఫ్ కలర్స్. వైట్ లైట్లో ఏముంటాయి? VIBGYOR, విబ్జిఆర్, ఆ కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వైట్ అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ అనమాట, స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్, దాంట్లో అన్నీ ఉంటాయి. సో కాబట్టి వైట్ లైట్ని సన్లైట్కి సిమిలర్గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు సోప్ మాలిక్యూల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సోప్ మాలిక్యూల్. వై డు ద హైడ్రోఫోబిక్ టైల్స్ ఆఫ్ ది సోప్ మాలిక్యూల్స్ స్టే ఇన్సైడ్ ద మిచెల్లీస్? స్టే ఇన్సైడ్ ఎందుకు? మిచెల్లీ లోపల ఉంటాయి అన్నాడు. మిచెల్లీస్ అంటే సోప్ మాలిక్యూల్స్. హైడ్రోఫోబిక్ టైల్స్ అనేవి ఎందుకు లోపలికి ఉంటాయి అన్నాడు. ఎందుకుంటాయి అంటే దీన్ని మిసెల్లీ అంటారనమాట. హెడ్ ఉంది కదా, ఇది హైడ్రోఫిలిక్ అంటే దీనికి వాటర్ బాగా ఇష్టం. వాటర్ బాగా ఇష్టమైన హెడ్ పార్ట్ బయట వైపుకు ఉండిద్ది, కానీ లోపల టైల్ ఉంది చూసారా, టైల్, దానికి వాటర్ అంటే ఇష్టం ఉండదు, వాటర్ రిపెల్లింగ్. అందుకే దాన్ని ఏమన్నాడు? హైడ్రోఫోబిక్ అన్నాడు. అది లోపల వైపుకి ఎందుకు ఉండిద్ది అంటే అన్నీ కూడా ఆ మురికికి, ఆ డస్ట్కి, ఆ ఆయిల్ మరకకి అతుక్కొని అన్నీ బయటికి లాగాలన్నమాట. కాబట్టి వాటర్కి ఇష్టం ఉండదు, కాబట్టి తోకలన్నీ లోపల వైపుకు ఉండి అవన్నీ కూడా ఆయిల్ మార్క్స్ని, ఇంకా చెప్పాలంటే వాటర్కి సంబంధించిన మార్క్స్ని పట్టుకొని లాగేస్తాయి. అలాగ బట్టల్లో ఉన్న మురికి బయటికి వెళ్తుంది. కాబట్టి దే ఆర్ రిపెల్డ్ బై వాటర్. కరెక్ట్ అన్నాడా? ఏమన్నాడు? సో ఇదే ఫస్ట్ ఆప్షన్, రిపెల్డ్ బై వాటర్, ఇదే కరెక్ట్. దే ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు వాటరా? కాదు. దే ఫార్మ్ కెమికల్ బాండ్స్ విత్ వాటరా? కాదు. దే డిజాల్వ్ కంప్లీట్లీ ఇన్ వాటరా? కాదు. అసలు వాటర్కే ఇష్టం ఉండకపోతే 3 ఆప్షన్లు వాటర్కి సంబంధించి ఇచ్చాడు, ఈజీగా మనం వేరు చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 11th క్వశ్చన్. ఓకేనమ్మా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ సమ్ రెప్టైల్స్ కెన్ చేంజ్ ద సెక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎగ్స్? మనం మాట్లాడుకున్నాం కూడా, అర్థమైందా? నేను హెరిడిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లాస్ట్లో చెప్పాను, కొన్ని ఎగ్స్ యొక్క ఇంక్యుబేషన్ టెంపరేచర్ని బట్టి అవి మేలా అవి ఫీమేలా అని మనం డిసైడ్ చేయొచ్చు. వాటిని జెనెటికల్లీ సెక్స్ డిటర్మినేషన్ అని పిలవకూడదు. మరి ఏమని పిలవాలి సార్? టెంపరేచర్ సెక్షువల్లీ డిటర్మైన్ అనాలి. అంటే టెంపరేచర్ అనేది వాటి యొక్క మేల్ ఫీమేల్ అనే సెక్స్ని డిసైడ్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంట్లో ఉండే టెంపరేచరే అసలైన కారణం. కొన్ని సరీసృపాల్లో టెంపరేచర్ డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి దే ఆర్ కాల్డ్ TST, నాట్ GSD. మనం ఉన్నాం అనుకోండి, మనం GSD, జెనెటికల్గా మేలా ఫీమేల్ అని డిసైడ్ అవుతుంది. ఓకేనా? మీకు నేను టర్టల్స్, అదేవిధంగా క్రొకడైల్స్ చెప్పాను. క్రొకడైల్స్లో టెంపరేచర్ మీడియంగా ఉంటే మేలు, అదే క్రొకడైల్స్లో లోగానే హైగానే ఉంటే
ఫీమేలు అని చక్కగా చెప్పుకుంటూ వచ్చాను. అదే ఇక్కడ కూడా అడిగాడు అనమాట. ఓకేనా? సో ద సన్ ఈజ్ విజిబుల్ డాష్ బిఫోర్ ద యాక్చువల్ సన్ రైజ్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. వాతావరణ వక్రీభవనం వల్ల సన్ రైజు కనబడే సమయానికన్నా 2 నిమిషాలు ముందే కనబడుతుంది. సో 2 minutes ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఒక డేలో మనకి సన్ రైజు జరిగిద్ది, సన్సెట్ జరిగిద్ది. బాగా చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. సన్ రైజ్ అన్నప్పుడు బిఫోర్ ఉండిద్ది, జరగాల్సిన సూర్యోదయం కన్నా 2 నిమిషాలు ముందు జరిగిద్ది. సూర్యాస్తమం ఆఫ్టర్ అన్నమాట. జరగాల్సిన సూర్యరశ్మి కన్నా ఏమంటారు తెలుగులో? సూర్యాస్తమం. ఎస్, సూర్యాస్తమం కన్నా 2 నిమిషాలు ఎక్స్ట్రా జరిగిద్ది. సో 2 నిమిషాలు బిఫోర్ ఉంటే ఏమో సన్ రైజు, 2 నిమిషాలు ఆఫ్టర్ ఉంటే ఏమో సన్సెట్. అయితే ఈ మధ్య ఇంకోలాగా అడుగుతున్నాడు, ఒక రోజులో ఎంత తేడా వచ్చింది అన్నాడు. అప్పుడు 2 కలిపి 4 నిమిషాలు ఆన్సర్ పెట్టాలి. వాడు ఏం అడుగుతున్నాడో అది పెట్టండి. బిఫోర్ అంటే ఏమో సన్ రైజు, ఆఫ్టర్ అంటే ఏమో సన్సెట్. రోజులో ఒకసారి సూర్యోదయం, ఒకసారి సూర్యాస్తమం, 2 2 కాబట్టి ఓవరాల్గా 4 నిమిషాలు. డే అడుగుతున్నాడా, ఏం అడుగుతున్నాడు అన్న విషయం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఆన్సర్ ఈజ్ 2 minutes. ఓకేనమ్మా? కమింగ్ టు 14th క్వశ్చన్. ఇది అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనం అడిగింది అనుకోవచ్చు, లేదా పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా, అది మనకి అటామిక్ స్ట్రక్చర్లో వచ్చింది. ఎందుకైనా మంచిది మనం పీరియాడిక్ టేబుల్ చదువుకో పెట్టుకోమన్నాం. సో ఇబ్బంది ఏమీ లేదు, చదువుకున్న వాళ్ళకి ఈజీ అనమాట. బెరీలియం అటామిక్ నెంబర్ 4, 2,2, వ్యాలెన్సీ 2 కరెక్టే. నియాన్ అంటే అటామిక్ నెంబర్ 10, 2,8, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని వ్యాలెన్సీ 0, అందుకే ఇనర్ట్ గ్యాస్ అంటారు. కరెక్టే. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, 2,8, 3, వ్యాలెన్సీ 3 కరెక్టే. ఫ్లోరిన్ 9, 2,7, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వ్యాలెన్సీ 7 కాదు, వ్యాలెన్సీ ఎంత 1 అనమాట. సో 17th గ్రూప్లో ఉండే వేటికైనా సరే వ్యాలెన్సీ ఎంత 1. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ పీరియాడిక్ టేబుల్లో ఎవడు ఇవ్వటానికి రెడీగా ఉన్నా తీసుకోవడానికి రెడీగా ఉండే గ్రూప్నే 17th గ్రూప్ లేదా ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఫ్లోరిన్ అనమాట. అందుకే డస్ నాట్ మ్యాచ్ అన్నాడు కాబట్టి ఫ్లోరిన్ చెప్పాలి. ఈ 3 మ్యాచ్ అయ్యాయి. ఓకేనమ్మా? కమింగ్ టు 15th క్వశ్చన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ pollen grains, pollen occurring in the same flower is known as male reproductive part stamen, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ పిస్టిల్ లేదా కార్పిల్. ఇక్కడి నుంచి ఇక్కడికి పోలన్ గ్రెయిన్స్ పరాగ రేణువులు ట్రాన్స్ఫర్ అవటాన్ని పొలినేషన్ అంటారు. అది ఒకే ఫ్లవర్లో జరిగితే సెల్ఫ్ పొలినేషన్, వేరువేరు ఫ్లవర్లో జరిగితే క్రాస్ పొలినేషన్. కానీ ఇక్కడ మనకి సేమ్ ఫ్లవర్ అన్నాడు కదా, కాబట్టి సెల్ఫ్ పొలినేషన్. ఇది కూడా మనం రీప్రొడక్షన్ కిందే మాట్లాడుకోవచ్చు, అది కూడా ప్లాంట్స్లో అనమాట. ఓకేనా అమ్మా? కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 16. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ఎ వైట్ సాలిడ్ విత్ స్ట్రాంగ్ క్లోరిన్ స్మెల్. బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ స్మెల్ ఉండిద్ది, చాలా గట్టిగా ఉండిద్ది అనమాట, గాఢత. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్. ఈ బ్లీచింగ్ పౌడర్ని ఎక్కడ వాడతారు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్, బ్లీచింగ్ ఫ్యాబ్రిక్స్. ఇదిగోండి, ఇక్కడ బ్లీచింగ్ ఉంది, ఇక్కడ ఉంది, అసలు చూసి పెట్టేయచ్చు. వాటర్లో జెర్మ్స్, వాటర్లో సూక్ష్మక్రిములు పోవడానికి బ్లీచింగ్ పౌడర్ కలుపుతూ ఉంటారు. ఈ గుంటూరు కొన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ వాటరే ఉండిద్ది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్, గ్లాసు. ఇక్కడ ఏం వాడతారు? CaOCO3 కాల్షియం కార్బోనేట్ని వాడతారు. ఫెర్టిలైజర్స్, ప్లాస్టిక్స్ ఈ రెండిట్లో ఏం వాడతారు? అమోనియా వాడతారు, అమోనియా. నెక్స్ట్ ప్రిజర్వింగ్ ఫుడ్, ఇక్కడ ఏం వాడతారు? NaCl వాడతారు. సాఫ్టనింగ్ వాటర్, ఇక్కడ Na2CO3 వాషింగ్ సోడాని వాడతారు. ఎక్కడ ఏది అడిగాడో ప్రతిదీ నువ్వు చెప్పగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అర్థమైందా? అప్పుడు నీ విజయాన్ని, నీ సౌకర్యాన్ని, నీ సంతోషాన్ని ఎవ్వడూ ఆపలేడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు చక్కగా సంతోషంగా తిరుగుతూ ఉండాలంటే ఈ ఎగ్జామ్లో నువ్వు కష్టపడి కొట్టాలి. కొట్టాలి అంటే యుద్ధాన్ని
అంటాడుగా పవన్ కళ్యాణ్ ఒక సినిమాల్లో, మంచి సౌకర్యం మంచి సంతోషం నాకు కావాలి, పోగొట్టుకున్నన్ని నాకు కావాలి అంటే ఒక యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే తప్పనిసరిగా మనం కూడా ఈరోజు యుద్ధం చేయాలి, చేస్తేనే ఉద్యోగం వచ్చింది. ఓకేనా? సంతోషాలు ఊరికనే రావు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సాక్రిఫైడ్ దేర్ లైఫ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది కేజ్రీ ట్రీస్ అన్నాడు. ఇది యాక్చువల్గా జనరల్ అవేర్నెస్ కింద అడగాలి, కానీ ఎందుకు అడిగాడు అంటే ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్గా అడిగాడు. కేజ్రీ ట్రీస్ అంటే మన భాషలో జమ్ము చెట్లు అంటారు. ఓకేనా? సో దీనికోసం 1730 ఆ టైంలో ఒక ఆమె బాగా ప్రొడక్షన్ చేసింది అనమాట. ఓకేనా? సో ఆమె పేరు అమృతాదేవి బిష్నోయ్. సామాన్యంగా జోధ్పూర్, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఈ చెట్లను కొట్టేమాకండి, కాపాడనని చెప్పి ఈ కమ్యూనిటీ చాలా కష్టపడింది అనమాట. దాంట్లో ముఖ్యమైన ఆమె అమృతాదేవి బిష్నోయ్. ఈమె మీద ఎన్విరాన్మెంటల్ అవార్డు కూడా ఇస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ బిష్నోయ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు పర్యావరణాన్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. మనిషి కంటే పర్యావరణాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. పర్యావరణాన్ని, దాంట్లో ఉన్న జంతువులను దెబ్బతీస్తే మనుషుల్ని చంపడానికి కూడా ఆగరు. ఓకేనా? సల్మాన్ ఖాన్ మీద చాలాసార్లు దాడులు జరిగినాయి. వాళ్ళందరూ బిష్నోయ్ గ్యాంగే అనమాట. సో దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్స్, దానికోసం పెట్టుకున్నారు. పర్యావరణమే గొప్పది మనిషి కంటే అన్న రేంజ్లో నమ్ముతూ ఉంటారనమాట. అందుకే జింకను చంపినందుకు ఆ బిష్నోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ మీద చాలాసార్లు దాడులు కూడా జరిపినాయి అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అమృతాదేవి బిష్నోయ్. ఇలాంటిదే మనకి 1973 ఆ టైంలో జరిగిందనమాట. దీన్ని కూడా ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. చిప్కో మూమెంట్. చిప్కో అంటే టు హగ్ అనమాట. టు హగ్ ట్రీస్. తెలిసిన వాళ్ళు చెప్పండి, చిప్కో మూమెంట్ ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ స్టేట్లో జరిగింది? ఎగ్జామ్లో జిల్లా కూడా అడిగారు. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కూడా అడుగుతున్నా, ఏ స్టేట్లో జరిగింది, ఏ డిస్ట్రిక్ట్లో జరిగింది? ఓకేనా? చిప్కో మూమెంట్ వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ డన్ ఇన్ ద నార్త్ ఇండియా. మీకు క్లూ ఇచ్చేస్తున్నా, నార్త్లో జరిగింది. కమింగ్ టు 18th క్వశ్చన్. ఇదిగోండి మళ్ళా వచ్చింది లైట్ మిర్రర్ గురించి. లైట్ మిర్రర్ టాపిక్లో ఎన్నో ప్రాబ్లమ్స్ చేయించాను నేను. ఓకేనా? అవి 50 షిఫ్ట్లు. ఈ పేపర్ మొత్తం మనం మాట్లాడుకున్న 50 షిఫ్ట్లు తగ్గట్టే ఉంది. లాస్ట్లో మాట్లాడతాను, చూడండి. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి కింద వాటిలో ఏది రైట్ అన్నాడు. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ద ఫోకస్ ఫార్మ్స్ హైలీ డిమినిష్డ్ అన్నాడు. తప్పు. ఫోకస్ దగ్గర పెడితే హైలీ ఎన్లార్జ్డ్ వచ్చింది. సో ఇది తప్పు. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ రియల్ ఎరెక్ట్ అన్నాడు. ఇది తప్పు. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండాలి? ఇన్వర్ట్గా ఉండాలి. నెక్స్ట్, ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ఫినిటీ అన్నాడు. ఇది తప్పు. ఇన్ఫినిటీ దగ్గర పెడితే పాయింట్ సైజ్ వచ్చింది, అంతేగాని ఎక్కడ ఎన్లార్జ్ అయింది? అవదు. పైన 3 తప్పు అంటే ఇంకా కరెక్ట్ది ఏంటి? 4th ఆప్షన్. అట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ సేమ్. కాబట్టి నువ్వు ఎట్ సి దగ్గర పెట్టావనుకో, ఇమేజ్ సైజ్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. ఓకేనా? సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. అన్ని స్టేట్మెంట్సే అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా స్టేట్మెంట్సే వస్తాయి అంటానికి అది రుజువు. కాబట్టి సింగిల్ లైన్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ఇవే నాకు వచ్చినాయి అనుకుంటున్నాను భ్రమలో చాలామంది ఉన్నారు. మీ అందరికీ ఎగ్జామ్ రోజు రియలైజేషన్ జరిగిద్ది అనమాట. ఆ తప్పు చేయొద్దు ప్లీజ్. కష్టమైన క్వశ్చన్స్నే సాల్వ్ చేయండి. మీ మైండ్ చాలా ఎలాప్స్డ్గా ఆలోచన చేస్తూ ఉండిద్ది. కమింగ్ టు 19th క్వశ్చన్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్. కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు. కాన్వెక్స్ అంటే ఇన్వర్టెడ్ ఉండదు, ఎరెక్ట్ ఉండిద్ది. ఇక్కడ ఎరెక్ట్ ఉండిద్ది. ఇంక చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్లో సేమ్ సైజ్ ఉండదు. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కాన్వెక్స్ మిర్రర్ అంటే వర్చువల్గా ఉండాలి, ఎరెక్ట్గా ఉండాలి. 2 కండిషన్లు, హైలీ డిమినిష్ కండిషను. అంతేగాని సేమ్ సైజ్ అనే మాట మనకి కాన్వెక్స్ మిర్రర్లో కనపడదు. సో 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు 20th క్వశ్చన్. వాట్ ఈస్ ద వర్క్ డన్ మూవింగ్ ఏ చార్జ్ సి ఈక్వల్ టు 10 కూలమ్స్ అనమాట. క్యూ అనమాట. క్యూ ఈక్వల్ టు 10C బిట్వీన్ ద 2 పాయింట్స్ విత్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్
14 volts, voltage equal to 14 volts. సో వర్క్ అడిగాడు. సో వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఎలా రాస్తామో ఎలక్ట్రిసిటీలో దీన్ని ఎలా రాయాలి అంటే ఎఫ్ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ అనమాట. ఛార్జ్ని మూవ్ చేయాలి అంటే వోల్టేజ్ అనే ఫోర్స్ని అప్లై చేయాలి. కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు 14 ఇంటూ 10. డబ్ల్యూ అంటే 140 జౌల్స్. ఇట్ ఈస్ అ వర్క్. సో 140 జౌల్స్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. ఓకేనా? కమింగ్ టు the magnification m of a spherical mirror m equal to minus v by u. Okay, where v and u are the image and object distances, okay, respectively. Which of the following statement is correct అన్నాడు. ఓకే, m ఈక్వల్ టు మైనస్ v బై u ఇచ్చాడు. మనకు తెలుసు m ఈక్వల్ టు 1 ఉంటే ఏమో సేమ్ సైజు, m లెస్ దాన్ 1 ఉంటే ఏమో డిమినిష్, m గ్రేటర్ దాన్ 1 ఉంటే ఏమో ఎన్లార్జ్డ్. ఇవి తెలిస్తే చాలు. ఇప్పుడు ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ 1 ద ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్ అన్నాడు. ఇదే రైట్. ఇక్కడే రాసా, ఇప్పుడే చూడండి. m లెస్ దాన్ 1 మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇమేజ్ డిమినిష్డ్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అయితే మిగతా దాని గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే ఏబి బీసీ అని ఇవ్వలేదు కదా. అంటే మిగతా 3 తప్పని కంపల్సరీగా 100% షూరిటీతో చెప్పగలగాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ ఇమేజ్ రియల్ అన్నాడు. తప్పు. ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గా ఉంటే రియల్ కాదు. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఇన్ కాన్కేవ్ అన్నాడు. తప్పు. ఆల్వేస్ పాజిటివ్ ఎందుకు ఉండిద్ది? ఉండదు. నెక్స్ట్, ఏ నెగిటివ్ మ్యాగ్నిఫికేషన్ మీన్స్ ద ఇమేజ్ ఇస్ వర్చువల్. తప్పు. 3 తప్పే. పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ రియల్కి రిప్రజెంటేటివ్ కాదు, నెగిటివ్ మ్యాగ్నిఫికేషన్ వర్చువల్ అని చెప్పడానికి వీలు కాదు. ఓకేనమ్మా? ఇది కూడా మిర్రర్ అండ్ లెన్సెస్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టిష్యూస్ కవర్స్ ద లైనింగ్ ఆఫ్ మౌత్? ఇది మనకు ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే. లైనింగ్ ఆఫ్ మౌత్. లైనింగ్ ఆఫ్ మౌత్ ఒకటి, ఈసోఫాగస్ ఒకటి, వజినల్ పార్ట్ ఒకటి. ఈ 3 చోట్ల ఉండే టిష్యూ ఏమని చెప్పాను? స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం. ఎపిథీలియంలో చాలా రకాలు ఉంటాయి. క్యూబాయిడల్, కాలమ్నర్, సిలియేటెడ్, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. స్క్వామస్కి ఇది ఎగ్జాంపుల్స్. ఈసోఫాగస్, లైనింగ్ ఆఫ్ మౌత్, వజైనల్. ఇది మనకి యానిమల్ టిష్యూస్ నుంచి వచ్చింది. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టిష్యూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్ ఆఫ్ ది బాడీ? ఓకే, ఇది కూడా యానిమల్ టిష్యూ నుంచి వచ్చి అడిగిన క్వశ్చనే. మూమెంట్ ఆఫ్ ది బాడీ అంటే ఎం ఫర్ మజిల్ టిష్యూ. ఓకేనా? మజిల్ టిష్యూ. మజిల్లో మనకి స్కెలిటల్, స్మూత్, కార్డియాక్ ఉంటాయని లాస్ట్ 2 మాక్ టెస్ట్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మూమెంట్ జరగాలి అంటే మజిల్ టిష్యూ ఉండాలి. కమింగ్ టు యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్. ఓకే, పిహెచ్ వాల్యూస్ ఇచ్చాడు, చూద్దాం. పి ఈజ్ న్యూట్రలా? పి వాల్యూ 3 ఉంది, న్యూట్రల్ కాదు, తీసేయి. ఆర్ ఈజ్ న్యూట్రలా? ఆర్ వాల్యూ 9 ఉంది, న్యూట్రల్ కాదు, తీసేయి. పి ఈజ్ ఎసిడిక్? పి వాల్యూ 3 ఉంది, కరెక్టే. ఎస్ వాల్యూ ఎంత ఉంది? 13 ఉంది. 13 అంటే స్ట్రాంగ్లీ బేసిక్. ఎస్, కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట. సో పి వాల్యూ ఏమో ఎసిడిక్ అని చెప్పచ్చు, ఎస్ వాల్యూ ఏమో స్ట్రాంగ్లీ బేసిక్ అని చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్యూ ఈజ్ న్యూట్రలా? క్యూ ఈజ్ న్యూట్రల్, కరెక్టే. ఆర్ ఈజ్ హైలీ ఎసిడిక్? కాదు, తప్పు. సో 1, 2, 4 తప్పు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇది 24th క్వశ్చన్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కండిషన్స్ వుడ్ రిజల్ట్ ఇన్ ఫాస్టెస్ట్ ఎవాపరేషన్? ఎవాపరేషన్కి వ్యాపరేషన్కి కూడా నా పీవైక్యూస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓపెన్ కంటైనర్. ఓపెన్ కంటైనర్ నుంచి వాటర్ ఎవాపరేషన్ జరగాలంటే సరైన కండిషన్స్ ఏంటి అన్నాడు. ఫస్ట్ది లో హ్యూమిడిటీ. అవును. ఆర్ద్రత చాలా తక్కువ ఉండాలి, కరెక్టే. హై టెంపరేచర్. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండాలి. మూవింగ్ ఎయిర్. గాలి బాగా వీయాలి. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా?
అసలు హై హ్యూమిడిటీ అనేది ఉండకూడదు, లో టెంపరేచర్ అనేది ఉండకూడదు. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, బట్టలు చెప్పాను, అర్థమైందా? మంచు పడుతున్నప్పుడు ఎవరు బట్టలు ఆరేయరు. మంచు పడుతుంది అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టు, అలా ఉండకూడదు, హ్యూమిడిటీ తక్కువ ఉండాలి అనుకోండి మీకు అర్థం అవడానికి. హై టెంపరేచర్, ఎండల్లో బట్టలు ఆరేయాలి. మూవింగ్ ఎయిర్, గాలి బాగా వస్తున్నప్పుడు ఆరేసామనుకో గాలికి బట్టల్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్ని అవాపరేట్ అయిపోతాయి. ఓకేనమ్మా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది అఫీషియల్ మాక్ టెస్ట్లో వచ్చిన 25 క్వశ్చన్స్. ఓకేనా? సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అంటే జాగ్రత్తగా గమనించండి. పేపర్ లెవెల్, దీన్ని మన దృష్టిలో ఈజీ లెవెల్ అంటారు. ఓకేనా? దీన్ని ఈజీ లెవెలే అంటారు. దీనికి మించి మోడరేట్ లెవెల్లో పేపర్ ఉండిద్ది, అదేవిధంగా హై లెవెల్లోనూ పేపర్ ఉండిద్ది. ఓకేనా? ఎందుకంటే నార్మలైజేషన్ ఉండిద్ది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒక పేపర్ తొక్కచ్చు, ఇంకో పేపర్ తొక్కకపోవచ్చు, అది మనం చెప్పలేం. ఓకేనా? సో ఇలా కండిషన్లో ఉండిద్ది. ఇప్పుడుదైతే ఈజీ, ఇలాగే ఉండిద్ది అనుకుని భ్రమపడద్దు, ఇలా కూడా ఉండిద్ది అని అంటానికి ఎగ్జాంపుల్గా చెప్పాను. రెండోది, కవర్ అయిన టాపిక్స్ అయితే అవే కవర్ అవుతాయి, టాపిక్స్ అయితే మారవు. ఓకేనా? ఈ టాపిక్స్ అన్నీ మనకి గ్రూప్ డి పేపర్లో మనం కవర్ అయినాయి. గ్రూప్ డి 50 పేపర్స్లో మనకి ఇవన్నీ కూడా చక్కగా కవర్ అయినాయి. ఇంకోటి, ఆ 49 పేపర్లు ఉన్నాయి చూసారా, ఆ 49 పేపర్లోనే నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకొని బయట నుంచి ఇంకో కొన్ని క్వశ్చన్స్ తెచ్చి మాక్ టెస్ట్లు పెడుతున్నాను. ఎగ్జామ్స్ అయ్యే వరకు నేను పెడుతూనే ఉంటాను. మీరు చక్కగా వాటిని నేర్చుకుంటూ ఉండండి. ప్రతి చోట కూడా ఎంతో కాన్సెప్ట్ వస్తూనే ఉండిద్ది. ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కొంత ఇన్పుట్ వచ్చిద్ది, దాన్ని కూడా తీసుకొని తయారు చేస్తూ ముందుకు వెళ్దాం. ఓకేనా అమ్మా? కాబట్టి నీ ఎగ్జామ్ అయ్యే వరకు నువ్వు యుద్ధాన్ని ఆపకూడదు. అది నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను మాట్లాడతాను. ఆ మాక్ టెస్ట్లో అడిగిన కరెంట్ అఫైర్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఈ ఒక 4-5 రోజుల్లో, లేదా ఎగ్జామ్స్ లేట్గా ఉన్న వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఈ విషయాల్లో మరొకసారి మీతో పంచుకుంటాను. ఓకేనా? సో ఇక్కడితో వీడియోని క్లోజ్ చేస్తున్నాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. బై.